కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక వాళ్ళు టెండర్ గురించి అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇప్పటిదాకా తక్కువ కోట్ వచ్చిందైతే సరియు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పడంతో ఇక మిత్ర కోపంతో ఏం చేయలేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక మిత్ర వెనకాల లక్ష్మి అలాగే వివేక్ కూడా వచ్చేస్తారనమాట. ఆ తర్వాత ఇక సరియు అక్కడ ఉన్న మనీషా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కంగ్రాట్స్ సరియు, ఆల్మోస్ట్ నీకేగా అని చెప్పి అనగానే, నువ్వు నాకు టెండర్ కోడ్స్ పంపించడం వల్లేగా, మొత్తానికి మన ఇద్దరు హ్యాండ్ వల్లే ఇక ఈరోజు ఈ ప్రాజెక్ట్ నాకు రాబోతుంది అని చెప్పి సరియు మనీషా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మొత్తానికి బయట ఇదిగో ఆ లక్ష్మికి బాగానే బూస్ట్ ఇస్తూ ఉంటాడులే, మిత్ర తిట్టకుండా లక్ష్మికి బాగా తిడుతూ ఉండొచ్చు అని చెప్పి మనీషా సరియు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక బయట కోపంగా మిత్ర ఒక పక్కన నించుంటే అక్కడికి వివేక్ అలాగే లక్ష్మి వస్తారనమాట. ఇక అప్పుడు ఏంటండి ఇలా వచ్చేసారు బయటికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి అక్కడే ఉండి ఇంకా అవమానం చూడమంటావా, ఆల్మోస్ట్ ఇక సరియుకేగా ఆ ప్రాజెక్ట్ అని చెప్పి మిత్ర కోపంగా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అదేంటండి తక్కువ కోట్ ఎవరు చేస్తే వాళ్ళకే వస్తుంది, ఒకవేళ సరియుకి తక్కువ కోట్ చేస్తే వాళ్ళకే వస్తుంది, ఇంకా అయినా మనకి ఏమీ కన్ఫర్మేషన్ కాదు కదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక నేను లోపలికి వచ్చి ఏముంది చేసేది, అవమానం తప్ప, ఇంకా వాళ్ళకే ఆల్మోస్ట్ నీకు చైర్మన్ పదవి వచ్చాక కొమ్ములు వచ్చాయి, అసలు నీకు ఆల్రెడీ చెప్పాను కూడా, వార్న్ చేశాను ఎలాగని ప్రాజెక్ట్ నీకే రావాలి మనకే రావాలి కంపెనీ కానీ జాగ్రత్త వల్ల ఇప్పుడు ఆ సరియుకు వెళ్ళబోతుంది, ఇక లోపల కూర్చున్న ఉపయోగం లేదు, కానీ ఏం చేస్తాం కూర్చోవాలిగా అని చెప్పి మళ్ళీ మిత్ర లోపలికి వెళ్ళి కూర్చుంటాడనమాట. ఆ తర్వాత ఇక అటు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇటు పక్క సరియు అంటుందన్నమాట లక్ష్మితోని, ఏంటి సరియు మొహం మాడినట్టుంది, బాగా ఇప్పటికైనా కొంచెమైనా పొగరు తగ్గిందా నీకు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట సరియు లక్ష్మితోని. అప్పుడు లక్ష్మి అంటుంది, అప్పుడే ఏమైంది సరియు, ప్రాజెక్ట్ నీకే వచ్చిందని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఆల్మోస్ట్ నాకే అనౌన్స్ చేస్తా చూడు అని చెప్పి అంటూ ఉంటుంది సరియు. లోపల ఇక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకొక లాస్ట్ మినిట్ ఒక కోట్ వచ్చింది, అది కూడా చూసాక ఎవరిది ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేస్తాము అని వాళ్ళు అంటూ ఉంటారు. లాస్ట్ మినిట్లో కోట ఎవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట సరియు. ఒక నిమిషం కోట్ చూస్తాను అని చెప్పి కోట్ చదువుతుందనమాట. ఇక అప్పుడు అందులో ఒక 5 రూపీస్ తక్కువగా సరియు కన్నా 5 రూపీస్ తక్కువగా కోట్ చేస్తారనమాట వాళ్ళు. ఇంతకీ ఎవరు కోట్ చేశారు అని చెప్పి సరియు అన్నంతో నేను అని చెప్పి అక్కడికి అర్జున్ వస్తాడు. ఇక అర్జున్ చూడంగానే, ఇక ప్రాజెక్ట్ ఈ అర్జున్ గడికి వెళ్ళిపోయిందిగా, ఇక చేసేది ఏం లేదు అని చెప్పి మిత్ర కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక లోపలికి వస్తాడనమాట అర్జున్. ఇక అప్పుడు అర్జున్ ఇలా చెప్తూ ఉంటాడు అందరికీ వినిపించేలాగా, నేను ప్రాజెక్ట్ కోట్ చేశాను అంటే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫేవర్గా నేను అరవింద మాలిని పేరుతోని నేను ఈ కోట్ పంపించాను అని చెప్పి ఇక చెప్తాడనమాట. ఇదేంటి మా అమ్మ పేరుతోనా, అలా ఎలా అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర. తర్వాత అర్జున్ అక్కడ అనౌన్స్ చేసే వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట, ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళకి, మేడం నేను ఇది లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫేవర్గా చేశాను, ఈ ప్రాజెక్ట్ లక్ష్మికే చెందాలి అని చెప్పి అన్నంతో, మేడం మీరు ఇటు రండి సైన్ చేయండి అని చెప్పి లక్ష్మి అన్నంతో ఇక లక్ష్మి ఇక ప్రాజెక్ట్ అందుకున్నట్టుగా సైన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్, రా అన్నయ్య వచ్చి అక్కడ నుంచో అని చెప్పి అనగానే ఇక మిత్రను కూడా లక్ష్మి పక్కన నుంచో పెడతాడు. ఆ తర్వాత ఇక మిత్ర కంగ్రాట్స్ లక్ష్మి అనగానే థ్యాంక్స్ అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక సైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇక కంగ్రాట్స్ అని చెప్పి ఇటు అర్జున్ కూడా చెప్తాడనమాట. లక్ష్మి అంటుంది అర్జున్తోని, చాలా థ్యాంక్స్ అర్జున్ గారు, టైంకి వచ్చి హెల్ప్ చేశారు అనగానే, ఇందులో నేను చేసింది ఏముంది, నీకు కొటేషన్ విషయంలో డౌట్ వచ్చింది, అరవింద మాలిని గారి పేరుతోని నువ్వు కోట్ చేయమన్నావు, నువ్వు చెప్పినట్టే నేను చేశాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడే ఉన్న వివేక్, ఇటు మిత్ర అయితే షాక్ అవుతాడు. వివేక్ అంటాడు, అంటే వదిన నువ్వేనా ఇదంతా చేయించింది అనగానే, అవును అసలు లక్ష్మికి ముందు చూపు ఎక్కువ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. కొటేషన్ విషయంలో తనకు డౌట్ వచ్చింది, అందుకే తను 5 రూపీస్ తక్కువగా కోట్గా చేయమంది, మొత్తానికి చైర్మన్ పదవులుగా వచ్చిన ఫస్ట్ సారి ప్రాజెక్ట్ని దక్కించుకున్నావు, నువ్వు నిజంగా చాలా టాలెంటెడ్ అని చెప్పి అర్జున్ పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ ఇక కంగ్రాట్స్ మిత్ర అని చెప్పి అంటాడనమాట. ఆ తర్వాత ఇక మిత్రతో అర్జున్ అంటాడు, మిత్ర లక్ష్మి హ్యాండ్ చాలా లక్కీ, ఎప్పుడు ఆ చేతిని వదలద్దు అని చెప్పి అంటాడనమాట అర్జున్. పక్క సరియు అలాగే మనీష అక్కడ ఉండలేక వెళ్ళిపోతారనమాట. సరియు వెళ్ళిపోయాక ఇక మనీష అక్కడే నించొని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు అలా ఎలా పాసిబుల్, లక్ష్మి ఎలా కనిపెట్టగలిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బయట నించొని. ఇక అప్పుడు మనీష దగ్గరికి లక్ష్మి వచ్చి, ఏంటమ్మా మనీష నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి తెగ ఆలోచిస్తున్నట్టున్నావా, ఎలా జరిగింది అని చెప్పి అనగానే, ప్లాన్ ఏంటి అని చెప్పి అంటుంది మనీష. ఇక అప్పుడు లక్ష్మి కోపం వచ్చి చెంప మీద ఒక్కటిస్తుంది, అసలు నీకు బుద్ధుందా, మిత్ర గారి కంపెనీకి లాస్ తీసుకురావాలని ఈ ప్రాజెక్ట్ దక్కకుండా చేయాలని చెప్పి ఆ సరియుకి చేతులు కలిపావా, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి లక్ష్మి తిడుతూ ఉంటుంది మనీషాని. తర్వాత లక్ష్మి అంటుంది, అసలు నాకు డౌట్ ఎందుకు వచ్చింది తెలుసా, నువ్వు నా క్యాబిన్లో రావడంతోనే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే ఏదో పెద్ద కవరింగ్ డైలాగులు చెప్పావు. ఆ తర్వాత మేము కార్లో బయలుదేరుతున్నాము టెండర్ ఆఫీస్కి, అక్కడ ఫైల్ ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసింది, ఇదేంటి నేను క్లోజ్ చేసి ఇచ్చాను కదా ఫైల్, ఇలా ఓపెన్ ఉంది అని చెప్పి అప్పటికి నువ్వు వివేక్ని మా దగ్గర పంపించావు, ఈ గ్యాప్లో ఏమైనా చేసుంటావా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను కార్లో ఉండే అర్జున్ గారికి మెసేజ్ చేశాను హెల్ప్ కావాలి అని చెప్పి. ఇక అర్జున్ గారి ద్వారా అరవింద్ గారి పేరుతోని నేను ఇంకో టెండర్ కోట్ చేశాను, ఈ రకంగా ప్రాజెక్ట్ని దక్కించుకున్నాను, లేదంటే ఏమయ్యేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే
తర్వాత లక్ష్మి అంటుంది, అసలు శత్రువులతో చేతి కలిపి మిత్రగారి కంపెనీకే ద్రోహం చేయబోతున్నావు, అసలు నేనేం చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక మనీష కోపంతోని, నువ్వు భర్తకి ద్రోహం చేసి లవర్తో చేతులు కలిపావుగా అని చెప్పి అనగానే ఇక మనీష చంప పగలు కొడుతుంది. ఎవరు కొట్టారు అని చెప్పి ఇటు లక్ష్మి అటు మనీష చూడగానే అటు అర్జున్ వస్తాడు. నన్నే కొడతావు అర్జున్ అని చెప్పి మనీష అంటూ ఉంటే, తప్పు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది, తప్పుడు మాటలు మాట్లాడుకు, లక్ష్మి నాకు లవర్ ఎప్పటికీ కాదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. గురించి చెప్పాలంటే పరాయి మొగుడు గురించి ఆలోచించే అమ్మాయి అయితే కాదు, తను ఉత్తమరాలు, నీలాగైతే కాదు అని చెప్పి అంటాడనమాట అర్జున్. తర్వాత అర్జున్ అంటాడు మనీషతోని, మనీష ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను అస్సలు ఊరుకోను, ఇంకొకసారి ఇలా అస్సలు రిపీట్ అవ్వకూడదు. సరే సరే ఉంటా లక్ష్మి, నేను వెళ్తాను, నువ్వు నీలాంటి వాళ్ళు ఎంత వచ్చినా మిత్ర లక్ష్మిని వేరు చేయలేరు, ఉంటా లక్ష్మి అని చెప్పి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్తాడు. అర్జున్ వెళ్ళిపోగానే లక్ష్మి ఇలా అంటుంది, విన్నావుగా, నువ్వు చెడు వాళ్ళతో స్నేహం చేస్తావు, నేను మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను, నీకు నాకు తేడా అదే, ఎప్పటికైనా మిత్రగారికి దూరం అయ్యేది నువ్వే, చూస్తూ ఉండు, నేను నా కుటుంబంతోని పిల్లలతోని సరదాగా హ్యాపీగా ఎప్పుడు ఇక్కడే కలిసి ఉంటాను, వెళ్ళిపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత స్కూల్ నుంచి టైం అవుతుంది, ఇక పిల్లలు ఇంటికి వెళ్దామని చెప్పి స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంటారన్నమాట లక్కీ జున్ను. అయితే అక్కడ భాస్కర్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక భాస్కర్ అంకుల్ అని చెప్పి లక్కీ వెళ్తుందనమాట. ఎలా ఉన్నామా లక్కీ, మీ అమ్మ నాన్న అందరితో సంతోషంగా ఉన్నావుగా అని చెప్పి అనగానే, ఇదిగో ఈ జున్ను అని చెప్పి అనగానే, తెలుసమ్మా నలుగురు ఒకే గూటికి చేరారుగా అనగానే, ఒకే ప్లేస్కి ఏంటి, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. అదే అమ్మా, మీ అమ్మ నాన్నల దగ్గరేగా మీరు అందరూ ఉండేది అని చెప్పి అంటారనమాట భాస్కర్. ఆ తర్వాత జున్ను అంటాడు, అంకుల్ మీకు లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు తెలీదు, మీ అమ్మ నాన్నే వాళ్ళమ్మ నాన్న అని చెప్పి అనగానే అప్పటికి లక్కీ అంటుంది, ఏంటి అంకుల్ మీరు కూడా హనుమాన్ లాగే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనగానే, హనుమాన్ ఎవరు అని చెప్పి అంటారనమాట భాస్కర్. అదేం లేదు, మా ఫ్రెండ్ హనుమాన్, ఇంతకీ అదే లక్కీ నిజమైన పేరెంట్స్ ఎవరు అనగానే, అదే అమ్మ మీ అమ్మ నాన్నే వాళ్ళమ్మ నాన్న అనగానే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంకుల్. తర్వాత జున్ను అంటాడు, అది కాదు అంకుల్, లక్కీ బ్లడ్ మదర్ బ్లడ్ ఫాదర్ ఎవరు అనగానే, అదా అని చెప్పి మళ్ళీ చెప్పబోతున్న టైంకి ఇక అప్పుడే దూరంగా కారులో లక్ష్మి అలాగే మిత్ర వస్తూ ఉంటారనమాట. అమ్మో ఇప్పుడు సార్కి కనిపించానంటే రకరకాల ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి, ఇదిగో అమ్మ చాక్లెట్స్ తీసుకోండి అని చెప్పి జున్నుకి లక్కీకి చాక్లెట్ ఇచ్చి మళ్ళీ కలుస్తాను అని చెప్పి భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పక్కకు వెళ్తాడు. ఇక కారులో దిగుతారనమాట. అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి జున్ను అన్నంతో ఇక లక్కీ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడే ఉన్నారు, చాక్లెట్స్ ఎవరు ఇచ్చారు, ఎవరిని పిలుస్తున్నావు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు లక్కీని. భాస్కర్ అంకుల్ని ఇప్పుడే వచ్చారు అని చెప్పి అనగానే, భాస్కర అనగానే ఇటు అప్పుడే లక్ష్మి ఉంటుంది కదా, భాస్కర్ అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నీకు భాస్కర్ తెలుసా అని చెప్పి మిత్ర అంటాడు. అంటే ఏం లేదు, మేము కంపెనీలో వర్క్ చేశానని విన్నాను అంతే అని చెప్పి అనగానే, ఆ కంపెనీలో వర్క్ చేసేవాడు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నాడు, కనిపించట్లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఏమన్నాడు భాస్కర్ అంకుల్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఏమీ అనలేదు, బాగున్నారా అని చెప్పి అన్నారు, మాకు చాక్లెట్స్ ఇచ్చి మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే ఇక మిత్ర అనుకుంటాడు, ఏంటి ఈ భాస్కర్ ఎందుకు నాతో కనిపించట్లేదు, నేను వస్తే మొహం ఎందుకు చాటేస్తున్నాడు, ఏంటో ఏమో అర్థం కావట్లేదు అని మిత్ర అనుకుంటాడు. ఇటు పక్క లక్ష్మి అనుకుంటుంది, ఎలాగా భాస్కర్ నేను ఎలాగైనా కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇటు కార్ ఎక్కేసి ఇక నలుగురు మిత్ర లక్కీ జున్ను వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు భాస్కర్ అనుకుంటాడు, మొత్తానికి నలుగురు ఒకటే దగ్గర హ్యాపీగా ఉన్నారు పిల్లలతో సహా, లక్ష్మి ఎప్పుడైనా ఒకసారి లక్ష్మిని కలిసి లక్కీ గురించి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు భాస్కర్. పక్క వివేక్ కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ చేస్తాడనమాట జానుకి. జాను అని చెప్పి అనగానే, ఏంటండి బిజీగా లేరా, నాకు ఫోన్ చేశారు ఇప్పుడు ఈ టైంలో అనగానే, నువ్వు బిజీగా ఉన్నావా అని చెప్పి అంటాడనమాట వివేక్. లేదండి ఖాళీగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దూరంగా దేవ్యాని కాఫీ తాగుతూ ఉంటే ఇక ఉడికిద్దామని చెప్పేసి దేవ్యాని దగ్గరికి వెళ్ళి లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకొని మరి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి శ్రీవారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి కొత్త కొత్త పిలుపులతో పిలుస్తున్నావు అని చెప్పి అంటాడనమాట వివేక్. ఏం లేదండి చెప్పండి, అక్కడ సిగ్నల్ లేదని ఇటు వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే సరే ఏంటి ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదండి మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి జాను అంటుంది. నా కోసం అంత ఇదిగా ఫోన్ చేశారు కదా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట జాను. తర్వాత జాను అంటుంది, ఇంతకీ మీకు నేను ఇష్టమా మీ అమ్మ ఇష్టమా, ఎవరు ఎక్కువ ఇష్టం అనగానే, ఇప్పుడు అమ్మ గురించి ఎందుకు అనగానే, అంతేలే మీ అమ్మ గురించి మాట్లాడి మళ్ళీ మూడు ఎందుకు పాటు చేసుకోవడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవ్యాని, పక్కకి వెళ్ళి మాట్లాడవే అని చెప్పి మెల్లగా అంటూ ఉంటే, పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఎవరు లేరండి మీతోనే మాట్లాడుతున్నాను నేను అని చెప్పి జాను అంటుంది. ఆ తర్వాత జానుతో వివేక్ చెప్తాడు, హ్యాపీ యానివర్సరీ అనగానే, అదేంటి మొన్నేగా మనం పెళ్ళైంది అని చెప్పి అంటుంది జాను. అంటే మన లవ్ యానివర్సరీ, మన ఫస్ట్ టైం చూసుకొని అంటే ఇష్టపడి స్టార్ట్ చేసి 1 year అవుతుంది అనగానే, అవునా మరి నాకేం గిఫ్ట్ తీసుకొస్తున్నారు, బంగారు గాజులు వజ్రాల నెక్లెస్ అలా ఏమైనా తీసుకొస్తున్నారా అని చెప్పి జాను అంటూ ఉంటే, నువ్వు ఏది అడిగితే తీసుకొస్తాను అని వివేక్ అంటాడు. మీ ఇష్టమే నా ఇష్టం అండి, ఏదైనా తీసుకురండి మీకోసం వెయిట్ చేస్తున్నాను అనగానే, సరే అయితే ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వివేక్. ఫోన్ పెట్టేశాక, అత్తయ్య గారు ఇవాళ మా లవ్ యానివర్సరీ, మీ అబ్బాయి నాకేదో గిఫ్ట్ తీసుకొస్తారంట అని చెప్పి పక్కకి వెళ్తుంది. గిఫ్ట్ తీసుకొస్తాడా రాని వాడు పని చెప్తాను అని చెప్పి దేవి అని అనుకుంటుంది.
మరోపక్క ఇటు మనీషా సరియు అలాగే సరియు పిఏ ఒక దగ్గర కలుసుకుంటారనమాట. అసలు ఇలా ఎలా జరిగింది, ఫైల్ ఎలా మారిపోయింది మనీషా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరియు. అంతా అర్జున్ గడి వల్లే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సరియు ఉంటుంది, ఆ రోజు కూడా చైర్మన్ చైర్ ఈ అర్జున్ వల్లే మిస్ అయింది మనకి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.